అందరికీ నమస్కారం అండి. ఈరోజు కనుమ పండుగ సందర్భంగా గోమాత గురించి తెలుసుకుందాము. ఈ గోమాత మహిమ గురించి శివుడు పార్వతీదేవికి చెప్పిన కథనం అండి ఇది. గోమాత మహిమ గురించి శివుడు, గోవును పూజించిన సర్వ పాపములు నశించును, గోమాత నందు ఎంతోమంది దేవతలు ఉన్నారో నీకు తెలియజేస్తాను అని పార్వతీదేవితో శివుడు ఈ విధంగా చెప్పాను. ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాదా, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషము, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషము, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్థింపగా, దయనీయుడైన పరమశివుడు, ఓ పార్వతి, గోమాత నందు సమస్త దేవతలు కలరు, అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించెను. ఆ గోమాత నందు పాదములలో రుణ పితృదేవతలు, గొలుసులలో తులసీ దళములు, కాళ్ళల్లో సప్త పర్వతాలు, కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి కూడా కలరు, నోరులో లోకేశ్వరం, నాలుక 4 వేదములు, భూమధ్యబున గంధర్వులు, దంతములో గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంఖం చక్రాలు, కొమ్ములలో యముడు ఇంద్రుడు ఉన్నారు, కంఠములో విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగాడోలున కాశీ ప్రయాగ నదులు ఉండెను. అదేవిధంగా ఉదరమున పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు, ఉదరమున సనక సనంద సనత్ కుమారులు ఉన్నారు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్యకిరణములు, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంకోటి దేవతలు, పిరుదులు యందు పితరులు, కర్రి కావేరి ఓలు, పొదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు సప్త సముద్రాలు, పాలు సరస్వతీ నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపిచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు, గోపాద ధూళి సమస్త పుణ్య నదులు తీర్థములు కన్నా గొప్పది. కావున ఓ పార్వతి, ఈ గోమహత్యము వర్ణనము ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీ తొలగను, ప్రతి అమావాస్య నాడు పఠిస్తే 3 నెలలు మహాపాపములు తొలగను, నిత్యము సంధ్యావేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకి తృప్తిగా మేత, శనగలు, బెల్లము తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితములు నిచ్చును. గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానము. గోమాతను దర్శించి గో ప్రదక్షిణ చేయవలను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్కరోజు చేసినచో పుణ్యం లభిస్తుందని బోధించారు. శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తితో శ్రద్ధతో సేవకుడిగా చూసుకునేవారండి. మహాజనులారా, గోవును పూజించి ముక్తిని పొందండి అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే సూచించారు. గోమహత్యం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఏ శుభకార్యమైనా గోమాత సంబంధం లేకుండా పూర్తి కాదు. ఉదాహరణకు గృహప్రవేశం చేసుకుంటే ఆ కొత్త ఇంటిలో ముందుగా ఆవునే ప్రవేశపెడతారు. జీవులను తరింపజేసేది ఔషధశాల గోమాత. గోవు పంచగవ్య ప్రసనం క్యాన్సర్ని నివారిస్తుందట. గోశాలలు, గోష్ఠములు సకల వ్యాధి నిరోధక స్థానములని, గోమూత్రం
గోమయం, పిడకలు పొగ, ప్లేగు వంటి భయంకర వ్యాధి క్రిములను నశింపజేస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గోమాత అంబారవరం వల్ల కాలుష్యం నివారించబడుతుందట. ఆమె వేద మాత స్వరూపిణి, లోకపావని. సంతానం కోసం పరితపిస్తున్న దిలీప మహారాజుకి గోవును సేవిస్తే కోరిక తీరుతుందని సలహా ఇచ్చారట వశిష్ఠ మహర్షి. గోవు గోవిందునికి ప్రియమైనదని కాబట్టి రోజు గోవుకి నమస్కరిస్తే శుభం కలుగుతుందని చెప్పారట. ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ శ్రేయోదాయకాలే. గోవులను సేవించే ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండదని పురాణాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆవు నెయ్యి అగ్నిపై వేస్తే వచ్చే పొగ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుందట. యజ్ఞ యాగాదులు నిర్వహిస్తే రేడియోధార్మిక కిరణాల నుంచి రక్షణ లభిస్తుందట. 1 తులం ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తే 1 టన్ను ఆక్సిజన్ లభిస్తుందంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఆవు ఎంత శ్రేష్టమైనదో. ఆవు పాలల్లో అటమిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల శక్తి లభిస్తుందని రష్యా శాస్త్రవేత్తలు సిరోవిద్ పేర్కొన్నారు. ఆవు వెన్నెముకలో సూర్యకేతు నాడి ఉంటుందని, సూర్యుని ప్రకాశంతో చేతన పొందిన ఆ నాడి ఒక పచ్చని పదార్థాన్ని విడుదల చేస్తుందని, దాన్నే గోరోజనం అంటారు. దాంట్లో విషాన్ని హరించే శక్తి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ పదార్థం వల్లనే ఆవు పాలు పచ్చగా ఉంటాయి. ఒకప్పుడు భారతదేశం కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉంటే ఋషులు వేడుకోగా దేవతలు సురభి అనే ఆవుని భూమిపైకి పంపారట. ఆమె సంతానమే ఈ గోవులన్నీ అని పురాణాల వల్ల తెలుస్తుంది. గోవుకి సాటి అయినది ఏదీ లేదని వేదాలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణిగా భావిస్తారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఆవు పొదుగు 4 స్థానాల్లోనూ ఉన్నట్లుగా సంత్ తులసీదాస్ వర్ణించారు. సత్ మహాదేవ్ ఢిల్లీ పాదుషా కోరగా చనిపోయిన ఆవును బతికించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడట. సిక్కులు గురు గోవింద్ సింగ్ చండీ దివారీలో గోరక్షణకై దుర్గా భవాని దీవెనలు పొందాడట. జైనులు కూడా గోవును చంపడం మహాపాపమని, సర్వరాజ్య ప్రాప్తికి గోరక్షణ ముఖ్యమైనదంటూ గాంధీజీ కూడా చెప్పారట. శ్రీ బాలగంగాధర్ తిలక్ గోవధను నిషేధించారు. గోవధను నిషేధించి తీరాలని శ్రీ జయప్రకాష్ నారాయణ్ కూడా ఎన్నోసార్లు చెప్పారట. శ్రీకృష్ణుడు ఇంద్ర పూజ మాన్పించి గోపూజను చేయించగా ఇంద్రుడికి కోపం వచ్చి ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురిపించాడట. కృష్ణుడు తన చిటికెన వేలుపై గోవర్ధనగిరిని 7 రోజుల పాటు ఎత్తు పెట్టుకొని గోవులను, దూడలను, గోపీ జనాన్ని రక్షించాడట. బా అంటే తేజస్సు. తేజస్సును ఆరాధించే వారే భారతీయులు. నక్షత్ర, గ్రహ, తారాలను దివ్య కిరణ ప్రతిరూపాలే గోవులు. కాబట్టి గోపూజ చాలా శ్రేష్టమైనదని, అందుకే అందరూ ఖచ్చితంగా గోవుని పూజించాలని, గో మహత్యం గురించి తెలుసుకోవాలని కోరుకుందాము.